సీత వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు సీత క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అదో నిన్ను మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో నటీమణుల గురించి. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే, పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా? సర్లే, ట్రై చేస్తాను. రేయ్, నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రేయ్, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులనే వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? విల్లేంట్రా ఇంత వెయిట్ గా చేసావు? ఈ రాములు లేకపోతే రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేసావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తాను. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక.